యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అని చెప్తూ ఉన్నాడు. చిన్నలైనా పెద్దలైనప్పటికీ కూడా పిల్లల వలె మనస్తత్వం, పెద్దవాళ్ళకి మనసు గలిబిలిగా ఉంటుంది. దుర్మార్గత, దుష్టత్వం అన్ని తెలిసి ఉంటాయి. బిడ్డలకైతే ఇవేమీ తెలియదు. మంచి మనసును కలిగి ఉంటారు. అందుకనే మనమందరము ఇలాగూ అనుసరించి జీవించాలి అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి మాటలు. అలాగే 18వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనము చూస్తే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. బిడ్డల వలె మీరు ఉండాలి. అందుకని వారి మీద చేతులుంచి ప్రార్థించటానికి యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి చిన్న పిల్లలను చూపించి పెద్దవారికి పాఠం నేర్పుతూ ఉన్నాడు. చిన్నపిల్లలే కదా అని తీసేస్తాం మనం. ఈరోజు ఒక చిన్నపిల్ల మరి మనస్వి గురించి ఎంతమంది చేరాము ఇక్కడ? మనస్వి జన్మదినం సందర్భంగా మరి పెద్దలము అందరూ, సంఘము, సంఘ కాపరి, ఇరుగు పొరుగు అందరూ ఇక్కడ చేరి ఒక్క కేక్ కటింగ్ లో పాలు భాగస్థులమై ఆమె సంతోషంలో మనమందరం పాలి భాగస్థులము అవుతూ ఉన్నాం. ఇది గొప్ప విషయం. ఆ చిన్నపిల్లలే ఏదో పుట్టినరోజు చేసుకుంటున్నారులే అని అనుకోలేదు. అందరము సకాలంలో చేరుకున్నాం. మరి ఆమెకి దీవెనలు ఇవ్వటానికి ఉన్నాం. ప్రాముఖ్యంగా దైవాశీస్సులు తీసుకోవటానికి ఆమె సిద్ధంగా ఉంది. మనమందరము ఏకంగా ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఇంత సంతోషకరమైన పరిస్థితులలో మరి కేక్ కటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. మనమందరం సంతోషంగా ఆమె జన్మదినంలో ఇలాగ పాలు పంపులో పొందటం జరుగుతుంది. దేవుని వాక్యం చెప్పినట్లుగా బిడ్డలను ఆటంకపరచక దేవుని యొద్దకు నడిపించాలి అని మనము వింటున్నటువంటి పాట, మనకి వినబడుతున్నటువంటి వాక్యం. దేవుని యొద్దకు నిత్యము వారు చేరుతూ ఉండాలి. చిన్ననాటి నుంచే దేవభక్తిని అలవల్చుకుంటే వారు పెద్ద అయిన తర్వాత కూడా ఆ భక్తి నుంచి తొలగిపోరు అని పరిశుద్ధ గ్రంథం చూస్తుంది.